హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక సునంద అయితే జీవనని ఆనందిని ఇద్దరిని ఒకే రూమ్లో పడుకోమని, ఇక ఆదిత్య చైతన్యని ఒక రూమ్లో పడుకోమని చెప్పడంతో ఇక ఆనంది జీవన ఇద్దరు ఒకే రూమ్లో పడుకుంటారు. ఇక జీవన అయితే చాలా సంతోషంగా ఫోన్లో రీల్స్ చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది, ఏంటి జీవన, అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు అమ్మతో ఇక మాట్లాడడం లేదని నీకు కొంత కూడా బాధ లేదు. ఈ ఫోన్లో గేమ్స్ ఇవన్నీ నీకు చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు గుర్తుకు చేసుకుంటేనే బాధగా ఉంది అని ఆనంది అంటూ ఉంటుంది. ఆనంది, నువ్వు ఈ సెంటిమెంట్తో చంపకు, నువ్వు తిన్నావు కదా, ఇక పడుకో అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఆనంది, ఏంటి జీవన, నేను తినేది నువ్వు చూసావా? నేను భోజనం చేశానని నువ్వు దగ్గరికి వచ్చి చూసావా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే జీవన, నాకు తెలుసు నువ్వు సెంటిమెంట్ కిల్లర్వి, కాబట్టి నువ్వు సెంటిమెంట్తో భోజనం చేయవని నాకు తెలుసు అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది, ఇప్పుడు నువ్వు ఈ విధంగా ఉన్నావే, అక్కడ మీ అమ్మ నాన్నలు కూడా అలాగే ఉన్నారని, ఇక వాళ్ళు సంతోషంగా లేరు, బాధపడుతూ ఉంటారు. అలా అని వాళ్ళు బాధపడుతున్నారని నీకు కొంత కూడా బాధ లేదు కదా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవనని. నాకు తెలుసు వాళ్ళు కూడా నీలాగే ఇక బాధపడుతూనే ఉంటారు అని అంటూ ఉంటుంది. ఇదేంటి, దీన్ని ఎంత దూరం పెడదామంటే అంత దగ్గరైపోతుంది. దీని రూమ్లో నేను పడుకోవడం ఏంటి, దీని సెంటిమెంట్లతో నన్ను చంపుతుంది చి అని ఇక చాలా కోపంతో ఇక నస పెట్టుకుంటూ ఉంటుంది జీవన అయితే. ఇక ఆనంది అయితే అదే ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఈరోజు జ్యోతమ్మ, సూర్యంబాబు ఎలా ఉన్నారో ఏమో, ఇక జీవన గురించే ఆలోచిస్తున్నాలే. జీవన గురించి ఆలోచించడమేమో కానీ నేను తప్పు చేశానన్న ముద్ర వల్ల గుండెలో పడింది, కాబట్టి వాళ్ళు ఇక నేను తప్పు చేశానని అనుకుంటున్నారు. జీవనపై కోపం కంటే నాపై కోపం ఎక్కువగా ఉంటుంది. ఎలా నమ్మించాలి అసలు జ్యోతమ్మకి, అసలు నేను తప్పు చేయలేదని ఎలా చెప్పాలి అని ఆనంది రాత్రి మొత్తం అదే ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే చాలా ఏడ్చుకుంటూ అలాగే పడుకుండిపోతుంది. తెల్లవారుజామునే ఇక జీవన పడుకొనే ఉంటుంది. ఆనంది లేచి ఇక కాఫీ రెడీ చేసి జీవన దగ్గరికి తీసుకొస్తే జీవన తాగేసి అక్కడే కూర్చుంటుంది. అప్పుడే ఇక వెంటనే ఆనంది జీవన దగ్గరికి వచ్చి, జీవన గుడికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది. అలాంటి సెంటిమెంట్స్ నాకేమీ లేవు, వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, ఊరికే నాతో నసపెట్టకు అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఆనంది సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే సునంద ఎదురవుతుంది. ఎక్కడికి ఆనంది అని అంటూ ఉంటుంది. గుడికి అత్తయ్య, గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పగానే ఇక జీవనను కూడా తోడుగా తీసుకువెళ్ళవచ్చు అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే జీవన, చాలా నీరసంగా ఉంది అత్తయ్య, అందుకనే నేను ఒక్కదాన్ని వెళ్ళి వస్తాను అని చెప్పగానే, సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని సునంద చెప్పగానే ఇక ఆనంది అయితే గుడికి బయలుదేరుతుంది. ఇది ఇట్లుండగా ఇక జ్యోతి వాళ్ళ ఇంట్లో అందరూ బాధపడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఈ బాధలన్నీ తొలగి ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉండడానికి ఏదైనా దారి చూపుతాడేమో పూజారి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు ఇక జడ్జి దత్తాతే. అప్పుడే ఇక వెంటనే పూజారి ఇంటికి వస్తాడు. ఏంటమ్మా, మీ అందరినీ చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లుంది అని అనగానే, తెలుసు కదా పూజారి గారు, ఈరోజు మేము బాధగా ఉండడానికి కారణం ఆ కుట్టి వల్లే ఇదంతా జరిగింది. కుట్టిని మేము ఎంతగానో నమ్మాము, కానీ కుట్టి మాత్రం మమ్మల్ని ఈరోజు ఇలా ఏడ్చేలా చేసింది. ఇక కుట్టిని ఏ రోజు కూడా ఇక ఈ ఇంటికి తీసుకురాకూడదు, కుట్టితో ఎప్పటికీ మాట్లాడకూడదు, మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కుట్టితో ఎప్పటికీ మాట్లాడద్దు అని చాలా కోపడుతూ ఉంటుంది హైమావతి అయితే. అప్పుడే వచ్చిన సంగతి పూజారి గారికి చెప్పు, ఆ తర్వాత ఇక కుట్టి గురించి బాధపడిన మనం చాలు, ఇక జీవన మనకు లేదు, కుట్టి మనకు లేదు, కాబట్టి ఇక జరిగేదేదో చూద్దాం అని అంటూ ఉంటాడు ఇక సూర్యం. ఇక జ్యోతి అయితే వెంటనే పూజారి, మీరు ఈ బాధలు మీరు చాలా సంతోషంగా ఉండాలంటే, మీ ఇల్లు సంతోషంగా ఉండాలంటే, ఇక మీరు ఎప్పటిలాగా మారాలంటే ఒక హోమం ఉంటుంది, ఆ హోమాన్ని చేయండి అని అనగానే ఇక హైమావతి అయితే, పూజారి గారు
ఆ హోమంలో మేము కూర్చోం. జ్యోతి, సూర్యం కూర్చుంటారు. ఇక మాకు కూర్చునే అంత ఓపిక కూడా లేదు. అసలు మా బాధ నుంచి ఇంకా మేము తొలగిపోయినట్లు లేదు అని అంటూ ఉంటుంది హైమావతి అయితే. అప్పుడే పూజారి, సరే అమ్మ, సూర్యం బాబు, జ్యోతి గారిని ఇద్దరిని పూజ జరిపిద్దాం, వాళ్ళు ఉదయాన్నే రండి అని చెప్పేసి పూజారి అయితే ఇక చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి బయటికి వచ్చి, ఏంటమ్మా, మీ కన్న కూతురునే మీరు ఇక తప్పు పడుతున్నారు. తను మీ కన్న కూతురు. కుట్టియే మీ కూతురన్న నిజం ఏ రోజు తెలుస్తుందో ఏమో, కానీ కుట్టి గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు. కుట్టి ఏ రోజు తప్పు చేయదు. కుట్టి ఎంత మంచిదో నాకు తెలుసు. ఇక ఏ రోజు ఆ దేవుడు నిజం తెలిసేలా చేస్తాడో ఏమో అని పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయాన్నే ఇక జ్యోతి, సూర్యం, ఇక ఇందుమతి, యామిని అందరూ గుడికి వస్తారు. అప్పుడే ఇక అక్కడి నుంచి ఇక ఆనంది కూడా గుడికి వస్తుంది కదా. ఆనంది ఇక వీళ్ళని చూసి వెంటనే ఇక జ్యోతమ్మ అని చాలా బాధపడుకుంటూ దగ్గరికి వస్తుంది. ఆనంది, నువ్వు నా దగ్గరికి రాకు. నిన్ను చూస్తేనే మాకు చిరాగ్గా ఉంది. ఈరోజు మేము ఇలా ఉండడానికి కారణం అంతా నువ్వే కుట్టి. నువ్వు మా కళ్ళ ముందు కనిపించకూడదు అని చాలా కోపంతో అంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక కుట్టి అయితే, లేదమ్మా, నేను ఏ రోజు తప్పు చేయనమ్మా. ఆ రోజు అసలు జీవనమ్మకి నేను పెళ్లి చేయలేదమ్మా. ఇదంతా మీకు తెలియాలి. ఎలా తెలుస్తుందో అని ఈ దేవుని ప్రార్థించడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇక ఏ రోజైనా నిజం తెలిస్తే మీరు నన్ను దగ్గరికి తీస్తారమ్మా అని ఇక చాలా నన్ను క్షమించమ్మా. అసలు నేను ఆ రోజు పెళ్ళి ఆపనందుకు అని ఇక చాలా బాధపడుతూ ఆనంది అయితే ఇక జ్యోతి కాళ్ళపై పడుతూ ఉంటుంది. అప్పుడే వెంటనే ఇందుమతి దీని గురించి ఏడ తెలుస్తుందో, ఇది ఏడ్చే ఏడ్చుడుకు ఇక వాళ్ళు నిజంగానే కరిగిపోయేలా ఉన్నారు అని ఇందుమతి ఇక వెంటనే ఆనందిని పక్కకి నెట్టేస్తుంది. నెట్టేయడంతో పక్కనే ఉన్న గోడకి తగిలేసి కుప్పగూలి పడిపోతుంది. తలకి గాయం కావడం, బ్లడ్ పోవడం జరుగుతుంది. అప్పుడే సీను అక్కడికి వస్తాడు. సీను ఇదంతా గమనించి ఒక్కసారే ఇక కుట్టిని ఆ పరిస్థితిలో చూసి, అమ్మాడి, అమ్మాడి, ఏంటమ్మాడి, నీ గురించి వాళ్ళు అర్థం చూసుకోకపోయినా నువ్వేంటి వాళ్ళని ప్రాధేయపడడం ఏంటి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు సీను అయితే. ఇక సీను ఇక ఆనందికి దెబ్బ తగలడం, బ్లడ్ పోవడం చూసి సీను ఒక్కసారే, ఏంటమ్మా ఈ బ్లడ్ ఏంటి అని వెంటనే, ఆ ఇందుమతే కదా నిన్ను ఇలా కొట్టింది అని వెంటనే, అమ్మాడి ఇక ఆ ఇందుమతి అంతు చూస్తాను అని వెంటనే సీను చాలా కోపంతో ఇక ఇందుమతి చెంప పలగొడతాడు. అప్పుడే అక్కడున్న జ్యోతి, ఏంటి సీను, ఏం చేస్తున్నావు, ఇందుమతిని కొడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది. వెంటనే ఇందుమతి అయితే సీను పైకి చేయలేపడంతో ఒక్కసారే ఇక సీను అయితే, ఏంటమ్మా నన్ను కొడతారా, కొట్టండి, కానీ మీరు చేసిన తప్పు ఈరోజు మాకు అమ్మాడి తప్పు చేసిన దానిలా నిలదీయబడుతుంది. మా అమ్మాడిని ఎంతో ఇష్టమైన జ్యోతమ్మ మాట్లాడడం లేదు. లాయరమ్మ మాట్లాడకపోతే మా అమ్మాడి ఎంత బాధపడుతుందో చూశారు కదా. మీరు కొట్టడంతో మా అమ్మాడికి తలకి గాయమైంది అని చాలా కోపడుతూ ఉంటాడు సీను అయితే. అప్పుడే, ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, తను తప్పు చేసింది. ఈరోజు మా కుటుంబం ఏడ్చడానికి కారణం, మా జీవన పెళ్లి చేసుకోవడానికి కారణం అంతా తనే. ఈరోజు మేము ఇలా ఉండడానికి కారణం ఇక ఆనందే. తన వల్ల మేము ఇదంతా అయ్యాము కాబట్టి తనని కొట్టడంలో తప్పేం లేదు కదా అని ఇందుమతి అంటూ ఉంటుంది. ఎవరమ్మా, ఎవరు తప్పు చేసింది, మా అమ్మాడి ఏ తప్పు చేయదు. ఆ రోజు అసలు పెళ్ళి జరిపించింది కూడా మా అమ్మాడి కాదు, తనే పెళ్లి చేసుకుంది. ఇక ఆ రోజు మా అమ్మాడి ఎంత బ్రతిమిలాడినా తను వినలేదు, తను పెళ్లి చేసుకుంది. ఇక మీకు సాక్ష్యం లేదు కాబట్టి మీరు మా అమ్మాడే ఇదంతా చేసిందని మీరు అనుకుంటున్నారు అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వదిలేసీను, ఇక ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. లేదమ్మాడి, నీ గురించి నిజం తెలవాలి, ఎలా తెలవాలి అని ఇక చాలా కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సీను అయితే. అక్కడే ఉన్న ఏఈఓ ఇక ఒక్కసారే తనని చూసి షాక్ అయిపోతాడు. ఆ రోజు ఇక రిజిస్టర్లో సైన్ ఇక మా అమ్మాడే చేసిందని తనే కదా చెప్పింది, తనతోటే నిజం చెప్పియాలి, తనకే నిజం తెలుసుంటుంది అని వెంటనే సీను ఏఈఓ దగ్గరికి వెళ్తాడు. వెంటనే ఏఈఓ సీనుని చూసి, ఏంది తనేంటి అంత కోపంగా వస్తున్నాడు అని ఇక అనుకుంటూ ఉంటాడు. ఏంటి, మీరు ఒక నిజం చెప్పాలి,
నిజం చెప్పకపోతే నిన్నిక్కడే చంపేస్తాను అని సీను ఇంకా తనని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరయ్యా మీరు? నన్ను బెదిరించడం ఏంటి? నా గురించి తెలుసా మీకు అని అంటూ ఉంటాడు ఏవో అయితే. అప్పుడే మీ గురించి తెలవకపోవడం ఏంటి? మీరు కొన్ని కొన్ని సాక్ష్యాలకు వేరే వాళ్ళ సైన్ చేసి వాళ్ళే చేసినట్లు చేస్తున్నారు. ఇక మీరు పెళ్లి జరిపించడంలో సాక్ష్యం లేకపోయినా మీరు పెళ్లి జరిపిస్తున్నారు. ఇదంతా ఇక మేము బయట పెడితే నీ జాబ్ కూడా ఉండదు. ముందుగా నువ్వు ఒకటి అడుగుతాను, నిజం చెప్పు అని అనగానే వెంటనే ఏంటి చెప్పు బాబు అని ఏఈఓ అంటూ ఉంటాడు. ఆ రోజు మా అమ్మాడి సైన్ చేసిందా మీ రిజిస్టర్లో? ప్రేమించుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్లి జరిపించుకున్నారు. కానీ ఈ అమ్మాడి చూశారు కదా, ఆ రోజు ఈ అమ్మాడి మీ రిజిస్టర్లో సైన్ చేసిందని అందరి ముందు చెప్పారు. తనే పెద్ద మనిషిలా పెళ్ళికి సైన్ చేసిందని చెప్పారు. అది నిజమా? నిజం చెప్తేనే బతుకుతారు, లేకపోతే నేను ఏం చేస్తానో చూడండి అని సీను బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే నన్ను క్షమించండి బాబు, ఆ రోజు నేను అబద్ధం చెప్పాను. ఇక అక్కడ ఉందే తను ఇక పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇద్దరూ కలిసి ఇలా చెప్పమని చెప్పారు. ఆ సంతకం వాళ్ళే చేశారు. తను చేసిందన్నట్లుగా చెప్పు. ఈ పెళ్ళికి పెద్ద మనిషిగా ఉండి పెళ్లి జరిపించిందని ఇదంతా చెప్పమని వాళ్ళే నాకు చెప్పారు అని చెప్పగానే ఇక సీను అయితే చాలా సంతోషపడతాడు. ఇదే విషయం వెంటనే వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తా, అక్కడే చెప్పాలి, లేకపోతే చూడు అని ఇక బెదిరిస్తూ ఉంటాడు సీను అయితే. అప్పుడు ఖచ్చితంగా చెప్తాను బాబు, వెంటనే నేను అక్కడికి వస్తున్నాను అని ఇక గుడిలో ఉన్న ఏఈఓ ఇక సీను ఆనంది ముగ్గురు కలిసి ఇక జ్యోతమ్మ కుటుంబం దగ్గరికి వస్తారు. అప్పుడే జ్యోతమ్మ ఇప్పటికైనా నిజం తెలుస్తుంది చూడండి, తను నిజం చెప్తాడు చూడండి, నేను ఏ తప్పు చేయలేదమ్మా, ఆ రోజు పెళ్ళి ఆపడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక నాకు జీవనం నన్ను నెట్టేయడంతో నేను తలకి దెబ్బ తగిలి అక్కడే పడిపోయాను. ఆలోపే పెళ్ళి జరిగిపోయింది. ఇక సాక్షి సంతకం కూడా నేను చేయలేదు. కానీ మీరు నమ్మడం లేదు. ఇక ఆ రోజు రిజిస్టర్లో సైన్ నేనే చేశానని ఇక ఇతను చెప్పాడు కదా, అతనే ఇప్పుడు నిజం చెప్తాడు వినండి అని చెప్పగానే ఇక చెప్పరా అని ఇక సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఏఈఓ అవునమ్మా, ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, ఆ రోజు పెళ్ళి ఆపడానికే వచ్చింది. కానీ ఇదిగో తను ఉందే, తాను ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇద్దరూ కలిసి ఇక ఇదంతా చేశారు. ఆ అమ్మాయిని నెట్టివేయడంతో అమ్మాయి పడిపోయి ఉండిపోయింది. ఇక ఆ సైన్ వాళ్ళే చేసి ఈ విధంగా చెప్పమని నాకు చెప్పారు. ఇక పెళ్ళికి పెద్దగా సైన్ చేసింది తను కాదు, వాళ్ళే చేశారు ఇక అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతుంది జ్యోతి ఇక ఆ కుటుంబం అయితే. అప్పుడే ఇక చూసావు కదమ్మా, నేను తప్పు చేయలేనమ్మా, ఏ రోజు ఇక నీకు ద్రోహం చేయను, ఇక నిన్ను జీవనమ్మని కలిపేద్దామని నేను చూశాను, పెళ్ళి ఆపాలని చూశాను. కానీ ఈలోపే ఇలా జరిగిపోయింది, నన్ను క్షమించమ్మా. చైతన్య కూడా నా మరిది అని ఇంత ముందుకు తెలీదు. పెళ్ళైన తర్వాత ఇంటికి రావడంతో నాకు తెలుసు. ఇదంతా నేను కావాలని చేయలేనమ్మా, ఇప్పటికైనా నన్ను నమ్ముతారా అని ఏడుస్తూ ఇక ఆనంది అయితే జ్యోతి కాళ్ళపై పడుతుంది. అప్పుడే జ్యోతి వెంటనే ఆనందిని తీసుకొని కౌగిలించుకొని వెంటనే నేను తప్పు చేశాను ఆనంది, నేను నమ్మలేకపోయాను. నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు, మా కుటుంబం కోసం ఎంత చేసావో నాకు తెలుసు. కానీ ఇదొక్క విషయంలో నేను తప్పు పట్టాను, నన్ను క్షమించు అని ఇక జ్యోతి సూర్యంలో అయితే ఇక ఆనందిని కౌగిలించుకుంటారు. ఈ విధంగా నిజమైతే తెలుసుకుంటారు. ఇక ఇందుమతి ఇక జీవన కావాలనే ఇదంతా చేశారని, ఇందుమతి దగ్గరుండి పెళ్లి చేసిందని తెలుసుకుంటుంది ఇక జ్యోతి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.